గొర్రెలు కాసుకునేవాడు ఒక గొర్రెని అసలు మాట వినట్లేదు, ముందుకు కదలట్లేదని కర్ర తీసుకుని ఒక్కటేసాడు. దాంతో ఆ గొర్రె ముందుకు వెళ్ళిపోయింది. అది చూసిన మిగతా గొర్రెలన్నీ కూడా మొత్తం పరిగెట్టేసాయి ఆ గొర్రెతో పాటు. నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది కాపీ పేస్ట్ ట్రెండ్ అనేది. ఆ కాపీ పేస్ట్ ట్రెండ్ అనేది ఒక పెద్ద ఫేక్, అది గ్లిచ్ కాదు, ఏది కాదు. మీకు అర్థమైనా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరైతే మనకి ఆ వీడియో చేస్తున్నారో, మీరు మమ్మల్ని మా వీడియో లైక్ కొట్టి నన్ను ఫాలో అవ్వండి, తర్వాత అన్ఫాలో చేయండి, తర్వాత మళ్ళీ ఫాలో అవ్వండి, మా వీడియోని లింక్ని కాపీ చేసి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అసలు చెక్క మీకు ఫాలోవర్స్ అసలు పెద్దన్న ఫాలోవర్స్ వచ్చేస్తారు వేలల్లో అంటున్నారు. సో ఇందులో ఏంటంటే అందులోనే బొక్క ఉంది. అసలు కరెక్ట్గా మీరు ఆలోచించండి. మనం మనుషులు, మనకు దేవుడు అంటూ బుర్ర ఇచ్చాడు ఆలోచించడానికి, గొర్రెలు కాదు కదా. ఇప్పుడు ఆ స్టోరీలో చూడండి, ఒక్క గొర్రెనే కొట్టేటాడు, మిగతా గొర్రెలను కొట్టలేదు. కానీ మిగతా గొర్రెలు ఏమనుకున్నాయి, దాన్ని కొట్టాడంటే మనం కూడా కొట్టేస్తా అని చెప్పి వీళ్ళందరూ కూడా పరిగెట్టారు ఆ గొర్రెతో పాటు. మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం అనమాట. అసలు ఏ పర్సన్ కూడా మనకి ఫాలోవర్స్ పెరగాలని చెప్పి ఎవడు ఏది చేయడు. మనకి ఫాలోవర్స్ పెరగాలంటే మన ఓన్ కంటెంట్ తోటి, మన నాలెడ్జ్ తోటి మనమే బిల్డ్ చేసుకోవాలి. అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ని మనం ఫాలో చేయమంటున్నాడు, తర్వాత మళ్ళీ అన్ఫాలో చేయమంటున్నాడు, తర్వాత లైక్ కొట్టమంటున్నాడు, ఆడి వీడియో కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేసి కామెంట్ చేయమంటున్నాడు. సో దీన్ని బట్టి వాడే హైలైట్ అవుతారు తప్ప మనం ఎక్కడ హైలైట్ అవుతాం, వాడికే రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం కాపీ చేసిన ఆ లింక్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో చేస్తాం కదా, అది చేయడం వల్ల వాడి కామెంట్ సెక్షన్ అంతా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా వాడి వీడియో వైరల్ అవుతుంది. మనం మాత్రం అక్కడే ఉండిపోతాం, మనమే వైరల్ చేస్తున్నట్టు అనమాట. మనకి ఏవీ రాదు. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను అబ్బా, ఏదైనా సరే మనం చేసుకుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. సొంతంగా సక్సెస్ అయితేనే హ్యాపీనెస్ ఉంటుంది. నీ నాలెడ్జ్ తోటి, నీ బ్రెయిన్ తోటి, నీ కంటెంట్ తోటి నువ్వు ఫాలోవర్స్ని తెచ్చుకున్నావు అనుకో. ఫర్ సపోజ్ ఒక్క ఫాలోవర్ పెరిగినా నీకు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అంతేగాని నిజంగా ఇప్పుడు కాయిన్కి ఇంకో సైడే మాట్లాడుకుందాం, నిజంగా గ్లిచ్ తోటి నీకు వేలల్లో ఫాలోవర్స్ వచ్చినా అందులో సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే నీ హార్ట్కి తెలుసు, నీ మైండ్కి తెలుసు అది నీ ఫాలోవర్స్ కాదు, నీ నాలెడ్జ్ వల్ల, నీ టాలెంట్ వల్ల వచ్చిన ఫాలోవర్స్ కాదని. సో నేను ఒకటే చెప్తున్నాను, మనకి దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు, మనం మనుషులం, గొర్రెలం అయితే కాదు. అవి అయితే ఆలోచించడం, మనం ఆలోచించగలం. ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మే సరిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఎందుకు చెప్తున్నాడు దాన్ని అనలైజ్ చేయడం నేర్చుకోండి.